ఈ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నట్టు ఈ ట్రంప్ ఉన్నప్పటికీ ఈ దుశ్చర్యలు ఇంతటితో ఆగలేదు కదా సార్. మళ్ళీ ఇంకో హింట్ కూడా ఇస్తున్నాడు. ట్రంప్ ఏం చెప్పాడు? ఆపరేషన్ కొలంబియా సౌండ్స్ గుడ్ టు మీ అని చెప్పేసి అన్నాడు. అలాగే మెక్సికో, క్యూబాకు అంటే డ్రగ్స్ హెచ్చరికలు ఇచ్చినట్టే కదా. అంటే వెనిజులా సక్సెస్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేను మీ వైపు చూస్తాను అని చెప్పడమే కదా దీని అర్థం. ఎస్ ఎస్ ఇప్పుడు అందరినీ బెదిరిస్తున్నాడు. వాళ్ళ వైపు చూస్తున్నాడు, ఈవెన్ మన వైపు కూడా చూస్తున్నాడు, మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఒకవైపు ఒక స్థిమితం లేని ఒక వ్యక్తి ఇతను, ఎప్పుడు ఏం మాట్లాడుతుంటాడో తెలియదు. ఒకవైపు ఏమంటాడండి, మోడీ మంచివాడు అని అంటాడు. ఇంకో వైపు ఇండియా మంచిది కాదవుతాడా, మోడీ మంచివాడైతే మరి వార్నింగ్ ఇస్తాడు, భారత్ కు వార్నింగ్ ఇస్తాడు, కొలంబియాకు వార్నింగ్ ఇస్తాడు, అన్ని దేశాలకు వార్నింగ్ ఇస్తాడు. మోడీ మోడీ నన్ను సంతోషపెట్టడమే ముఖ్యం అంటున్నాడు. ముఖ్యంగా ట్వీట్ చేస్తున్నాడు ఆ విధంగా. ఏం సంతోషం ఇది మళ్ళీ ఏం సంతోషం పెట్టాలో తెలియదు, ఆయనకి ఏం కావాలో తెలియదు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని ఆపేయాలి, మనం ఆపేయాలి, అదే అడుగుతున్నాడు. నాకు మాట ఇచ్చాడని చెప్తాడు, ఎక్కడ మాట ఇచ్చాడో తెలియదు. ఆడియో మాట ఇచ్చాడు, వైట్ హౌస్ లో ఆడియో వినిపిస్తున్నాడు. ఎస్. తర్వాత ఈ పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపేసానని అంటాడు. ఈ మధ్యన చైనా కూడా అంటుంది మేమే ఆపేసామని. ఎవరికి వాడు డిక్లేర్ చేసుకుంటున్నారు మేమే ఆపేసామని. సో ఈ విధంగా ట్రంప్ యొక్క దుశ్చర్యలకు అంతే లేకుండా పోయింది. మీరు అన్నట్టు కొలంబియా, మెక్సికో, క్యూబా, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఏదో ఒక ముద్ర వేస్తాడని అర్థం. వాటిపైన దాడి చేయకన్నా ముందు ఒక ముద్ర వేస్తాడు, మళ్ళీ ఒకసారి వీటిని డిస్టర్బ్ చేస్తాడని అర్థం. కనుక ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు, మనమైతే తప్పకుండా దీన్ని ఆలోచించాలి. మన వైపు వస్తాడా అని మనం ఆలోచించుకోవాలి. మన వైపు మన పైన యుద్ధం చేసే అంత స్థితి లేదు. మన పైన అమెరికా చేయలేదు, ఇప్పట్లో చైనా కూడా చేయలేదు. చైనాను కూడా ఏం చేయలేడు. చైనాను కూడా వార్నింగ్ ఇచ్చాడు, అని చేశాడు, తిరిగి సర్దుకున్నాడు వెళ్ళి. టారిఫ్లు అని చెప్పేశాడు, ఏం చేయలేకపోయాడు. కనుక మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చైనా నుంచి కట్టుదిట్టం అయిపోయినాయి. దాంతో ఆయన లొంగిపోయాడు అక్కడ. కనుక ఈయన స్థిమితం లేని వ్యక్తి ఈ రోజు ఇలా అంటాడు, రేపు లొంగిపోతాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కాకపోతే ఇండియాతో ఇప్పటికిప్పుడు మళ్ళా ఇంకా పెంచడం వల్ల కూడా పెద్ద ఒరిగేది ఏమీ లేదు. ఆయన టారిఫ్ ను 50% పెంచాక ఇక మనం కూడా తెగించాం పూర్తిగా. మనం ఏందో మనం చూసుకోగలుగుతున్నాం. మనం చాలా సేఫ్ సైడ్ గానే ఉండడానికి మొదటి నుంచి మోడీ చేస్తున్న ప్రయత్నం. మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వెంటమెల్లగా మార్చుకుంటున్నాం. మన గోల్డ్ రిజర్వ్స్ ను 300-400 టన్స్ ఉండేటివి 700-800 టన్స్ కు పెంచుకున్నాం. ఇంగ్లాండ్ లో, లండన్, యూకే లో ఉన్నటువంటి గోల్డ్ 300 టన్స్ ను మనం రిటర్న్ తెచ్చుకున్నాం. ఎందుకు అని అంటే ఎప్పుడైనా అమెరికా ఫ్రీ చేయొచ్చు వాటి అన్నింటినీ కూడా. కనుక మన జాగ్రత్తలో మనం ఉంటున్నాం. ఈ చర్యలు అప్పుడే ప్రారంభం అయిపోయినాయి. ఈవెన్ డాలర్ విషయంలో కూడా మనం అత్యధికంగా డాలర్ బిజినెస్ ను మనం తగ్గించుకుంటున్నాం మెల్లమెల్లగా. కనుక ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ట్రంప్ కి ఏర్పడుతుంది. ఏమవుతుందో నా డాలర్ కు ఆయిల్ కు లొంగిపోతాడు, భయపడతాడు ట్రంప్. ఆయిల్ కోసం ఏదైనా చేస్తాడు, డాలర్ కోసం ఏదైనా చేస్తాడు. అయితే చివరకు ఆయన చేస్తున్నదంతా ఏంటంటే ప్రపంచమంతా కూడా, అన్ని దేశాల్లో కూడా ట్రంప్ పైన కాదు ఇప్పుడు నమ్మకం పోతున్నది, డాలర్ పైన నమ్మకం పోతుంది. ఇంతవరకు విశ్వాసంతో నడిచింది డాలర్ కూడా పెద్ద వాల్యూ ఇప్పుడు ఏం లేదు. మనకు ఒక విశ్వాసం, ప్రపంచం అంతా నడిచేది డాలర్ కదా అని, ఎందుకు నడపాలి అనేటువంటి ఒక స్థితి కూడా మెల్లమెల్లగా వస్తుంది. ఇలాంటి దుశ్చర్యల కారణంగా ట్రంప్ కాదు విలువను కోల్పోతున్నది, డాలర్ విలువ కూడా పోతుంది. డాలర్ ను గ్యారంటీ లేదు దేశాలన్నీ కూడా కంటిన్యూ చేస్తాయని. డీడాలరైజేషన్ వైపు ప్రపంచం వెళుతుంది అనేటువంటి ఒక భయం పట్టుకున్నది. వెళ్ళడానికి ఒక్కొక్క దేశమే మెల్లగా ఏర్పాటు కూడా చేయడం ప్రారంభించింది. ఈ భయం కూడా అతనికి ఉంది. దీంట్లో లీడ్ చేయగలిగింది ఇండియానే మళ్ళా. కనుక డీడాలరైజేషన్ అనే పని కనుక చేస్తే ఇండియా ముందుండి ఇది చేయగలుగుతుంది అనే ఒక పెద్ద భయం కూడా ఉంది. అందుకే భయపడిపోతున్నాడు. ఒకప్పుడు ఒక విధంగా భయపడుతూ కొన్ని చర్యలకు పాల్పడుతున్నాడు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందరిని. అక్కడ
ఈవెన్ ఇప్పుడు వచ్చిన రోడ్రిగ్ అనుకుంటాను ఆమె పేరు, అవును సార్. తాత్కాలిక డెల్సీ అధ్యక్షురాలు. డెల్సీ రోడ్రిగ్స్. ఎస్, డెల్సీ రోడ్రిగ్. ఆమె ఆమె వచ్చాక కూడా ఆమె డిమాండ్ చేస్తుంది ఓపెన్ గానే, మా అధ్యక్షుని విడుదల చేయాలని చెప్పేసి ఎంత ధైర్యంగా డిమాండ్ చేస్తుంది. ఇంతగా ఇన్ని దుశ్చర్యలకు పాల్పడ్డా అధ్యక్షుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు వచ్చిన అధ్యక్షురాలు కూడా ధైర్యంగా నిలబడ్డది, డైరెక్ట్ గా డిమాండ్